రంభావన విహారాయ కొండగట్టు నివాసినే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రంలో హనుమద్ విజయోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వీటిని చిన్న హనుమ జయంతి ఉత్సవాలు అంటారు. ఈ ఉత్సవాలకు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎండోమెంట్ వారు, అదేవిధంగా పంచాయతీరాజు అన్ని శాఖలు కూడా సమన్వయంతో, పోలీస్ శాఖ వారు అన్ని సమన్వయంతో భక్తులందరికీ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ రోజు నుంచి మొదలుకొని 11, 12, 13 3 రోజులు కూడా అత్యంత వైభవంగా నిర్వర్తించబడతాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని స్వామివారి మూలమూర్తికి ఫలపంచామృతాభిషేకము, పట్టు వస్త్రాలంకరణ, ప్రత్యేకమైన అలంకారాలు చేయబడతాయి. అదేవిధంగా ఈ రోజు నుంచి ఆదివారం వరకు 24/7 24 గంటలు కూడా భక్తులందరికీ కూడా దర్శనము మరియు మాల విరమణలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రత్యేకించి రేపు పౌర్ణమిని పురస్కరించుకునే గ్రహణాలు గట్రా అన్నీ మళ్ళీ అపోహలు నమ్మవద్దు. ఎలాంటి గ్రహణాలు లేవు. స్వామివారి దేవాలయము విరమలు కూడా 24 గంటలు తీస్తే ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క సన్నిధిలో ఇరుముడి సమర్పణ చేసి మాల విరమణ చేసుకుని స్వామివారి అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. మంచినీటి సౌకర్యం కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, వాటర్ సౌకర్యం కావచ్చు, అదేవిధంగా మాల విరమణ కావచ్చు, లడ్డు ప్రసాదాలు కావచ్చు, అన్నీ కూడా ఏర్పాట్లు దేవస్థానం వారు చేసి ఉన్నారు. కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. కొండగట్టుకు ఇది 19వ రావడం జరిగింది. మా కోరికలు తీర్చే కొంగు బంగారం మా ఆంజనేయ స్వామి. ఇప్పటి వరకు మా బృందం 18 మాలేసుకోవడం జరిగింది. కన్యాస్వాములతో రావడం జరిగింది. మా కోరికలు తీర్చే మా ఆంజనేయ స్వామికి మాలలో కాకుండా వితౌట్లో కూడా 3 నెలలకోసారి రావడం జరుగుతుంది. మా కొంగు బంగారాన మా ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మా కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంతో, సుఖ సంతోషాలతో ఉంటారు. అందుకే ఆ నమ్మకంతో ప్రతి సంవత్సరం 21 అర్ధమండల దీక్ష కానీ 41 దీక్ష కానీ వేయడం జరుగుతుంది. మా టీం అందరూ, మా కుటుంబ సభ్యులు కూడా ఒకటే పూట భోజనం, నిద్రాహారాలతో ఉంటారు. కటిక నీళ్ళపై నిద్రించడం జరుగుతుంది. స్వామి మాది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి విలేజ్ నుంచి వెళ్ళి 130 కిలోమీటర్ల నుంచి రావడం జరిగింది. నా పేరు శ్రీనివాస్. జై శ్రీరామ్. కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే మాకు ఎంతో నమ్మకం, ఆరాధ్యమైన దేవుడు, ఇష్టమైన దేవుడు. ఈ స్వామిని మనం కోరుకున్నట్లయితే ఏ కోరిక కానీ, ఆపదలు, భయాలు, విఘ్నాలు ఏమైనా తొలగిపోతాయని మాకు చాలా నమ్మకం. చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి అంటే ఎంతో భక్తిగా కొలుచుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం 3 నెలలకోసారి కానీ 4 నెలలకోసారి కానీ వస్తూనే ఉంటాం. ఈ మాల ధరించడం మాకు ఎంతో ఇష్టంగాను, ప్రేమగాను, ప్రీతి కానీ చేసుకోవడం జరుగుతుంది. శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై బోలో పానసుత హనుమానికి జై, బోలో సీతారామచంద్ర మహారాజ్కి జై. మేము నిన్న కొండగట్టు యాత్ర కానీ హనుమాన్ జయంతి కోసం మేము హనుమాన్ దీక్ష తీసుకున్నాము. మా ఊరు నుంచి 40 మంది సాములము దీక్ష తీసుకున్నాము. అందరము కాకుండా కొందరు వీలైన వాళ్ళు, కొంచెం యంగ్ స్టూడెంట్స్ వాళ్ళు పాదయాత్రతో మేము విజయవంతం చేసుకున్నాము. కానీ ఈరోజు మంచిగా దర్శనమైంది. దేవుడు కూడా చాలా బాగా జరిగింది. ఇది నాది ఫస్ట్ సారి. మా వాళ్ళు గురుస్వాములు ఉన్నారు చాలామంది, ఒక్కొక్కరు 4, 5 ఉన్నారు. మా ఊరు నుంచి చాలా ఒక దగ్గర 10, 20, 30 సార్లు వేసుకున్న గురుస్వామి కూడా ఉన్నాడు, పుల్లలచ్చయ్య అనే స్వామీజీ. మాకు చాలా విజయవంతంగా చేసుకున్నాము. మేము ఇంటి దగ్గర కూడా ఒకసారి మేము మాలేసుకున్నాడు, అంత మంచిగా ఉంది. కాలనడకతో అచ్చుడు కొండవాడికి కాలనడకనే అక్కడ చెల్లపల్లి నుంచి గుట్ట దాకా నాకు నడుచుకుంటూ అచ్చుడే. 13 కిలోమీటర్లు ఉంది మా విలేజ్ నుంచి. 13 కిలోమీటర్లు ఇట్లా పూడూరు నుంచి నడుచుకుంటూ వచ్చినాం. గంగాధర దగ్గర 13 కిలోమీటర్లు ఉంటుంది, నడుచుకుంటూ వచ్చినాం. అంటే ప్రతిసారి నేను 8 సార్లు వేసుకున్నా, 8 సార్లు నడుచుకుంటూనే వచ్చినాం. మధ్యలో కరోనా టైంలో ఒక్కసారి వేసుకోలేదు. 2016 నుంచి వేసుకుంటున్నా కంటిన్యూగా. ప్రతిసారి నడుచుకుంటూనే వచ్చినాం. టెంపుల్ ప్రతిసారి మంచిగానే ఉంది, ఈసారి కూడా బాగానే ఉంది. కాకపోతే ఈ గవర్నమెంట్ ఏంటంటే టెంపుల్కి కలర్ వేయలేదు. ఈ జయంతికి కొంచెం కలర్ వేస్తే బాగుండు. ప్రతి గవర్నమెంట్ మంచిగానే చూసుకుంది. ఈ గవర్నమెంట్ కూడా ప్రస్తుతం అన్ని అందుబాటులోనే ఉన్నాయి.